అంటే ఇప్పుడు నువ్వు సంక్రాంతికి 5 సినిమాలు ఉంటాయి, ఏ సినిమాకు ముందు అడ్వాన్స్ టికెట్ బుక్ చేసుకుంటావు? న్యాచురల్గా అది మన లైఫ్లో ఉండేదే. ఇప్పుడు ఎగ్జైట్మెంట్ దేనికి ఉంటుంది, దాని ప్రకారమే థియేటర్స్ ఓనర్స్ కూడా కోరుకుంటారు, వాళ్ళ థియేటర్లు ఫుల్ ఉండాలనుకుంటారు. అందరికీ న్యాయం జరుగుతుంది, పెద్దవాడికి పెద్ద రేంజ్లో జరుగుతుంది, చిన్నవాడికి చిన్న రేంజ్లో జరుగుతుంది. అది ఎట్లా ఉంటుందంటే, అదే మళ్ళీ మీరు కాంట్రవర్షియల్కి మెల్లిగా డ్రైవ్ చేస్తున్నారు. నేను ఈరోజు హనుమాన్ డైరెక్టర్ కూడా ప్రశాంత్ వర్మ వచ్చి కలిసి వెళ్ళారు నన్ను, సార్ ఎలా చేస్తే బెటర్ అని. నా సీనియారిటీతో అడ్వైజ్ ఇస్తా, అడ్వైజ్ ఉన్నది వినెళ్తారు, కానీ పాటిస్తారా లేదా అనేది అది వాళ్ళు ఇస్తాం. సో అన్ని సినిమాలకు న్యాయం ఎప్పటికీ జరగదు, ఎవరో ఒకరికి అన్యాయం కాదు, ఎవరో ఒకరికి తక్కువ థియేటర్లు పడతాయి. నిజంగా సినిమాల విషయం ఉందనుకో, సంక్రాంతి తర్వాత ఆ సినిమానే పైకి వెళ్తుంది. సో ఇది మీరు హిస్టరీ చూసుకుంటే ఎప్పుడు అలాగే జరిగేది. 5గురు రాకుండా ఉంటే బాగుంటుంది అనేది మా పెద్దలందరి ఆలోచన. దానికి అందరిని పిలిచి మాట్లాడాం. వీఆర్ వెయిటింగ్, ఒక్కరి దాంట్లోకి జరిగినా ఇంకొకళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అలా ఎప్పుడు చెప్పలేం. తప్పకుండా అంటే మళ్ళీ టార్గెట్ చేసినట్టు కదా, అవకాశం ఉంటే వెనుకకి వెళ్ళండి. వాళ్ళ ఎవరిది వాళ్ళకు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, వాళ్ళ అవకాశాన్ని బట్టి. నైజాం ఒకటే కాదమ్మా, ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. యాప్ నైజాం మీద పడతారు ఎందుకు? ఆంధ్రప్రదేశ్ లేదా? ఆంధ్రప్రదేశ్లో కూడా దొరకాలి కదా అన్ని థియేటర్లు. ఇప్పుడు ఒక సెంటర్లో ఆంధ్రప్రదేశ్లో 3 థియేటర్లు ఉంటాయి, 5 సినిమాలు వస్తే 3 కదా పడతాయి, 2 పడవు. ఎప్పుడు నైజాంలో నేను కనిపిస్తాను కాబట్టి నా మీద ఫోకస్ వేసేస్తారు. ఏకండలా అందరికీ జరుగుతాయి. ఎలా కంఫర్టబుల్గా ఉంటే అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు అవసరం లేదుగా ఛాంబర్లో లీడ్ చేసి ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాము? ఒక్కరు వెనకకి వెళ్ళారని కనీసం 4 సినిమాలకు కంఫర్ట్ అవుతుంది, కింద ఉన్న సినిమాలకు కంఫర్ట్ అవుతుంది. ఆ ఒక్క సినిమా మీరు ఏదని చెప్తారు రాజు గారు, ఎందుకంటే మీ మాట చెల్లుతుంది. అసలు ఎవరైనా మీరు అలా అనకండి. ఇమ్మీడియట్లీ ఏం చేస్తాడు, ఇగో దిల్ రాజు గారి సినిమాని రావద్దన్నారంట, హెడ్లైన్స్ మీరే పెడతారు. నేను అందుకే ఎవరికి చెప్పదలుచుకోలేదు. మేము మీటింగ్ స్టార్ట్ అయ్యేకంటే ముందు అనుకున్నది అది, ఎవరికి మనం చెప్పకూడదు. వాళ్ళ ఇష్టం, ప్రపోజల్గా అందరికీ పెడదాము. ఎవరు వెనకకి వెళ్తే బాగుంటుంది, వాళ్ళకు కూడా బెనిఫిట్ అయ్యేలాగే. అవును సార్, ఇప్పుడు మీరు ఎవరన్నా వెనకకి వెళ్తే వాళ్ళకు బెనిఫిట్ అయ్యేలాగా వాళ్ళకి సోలో డేట్ ఇప్పిద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఒకటే సినిమా వచ్చినప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్. అది ఆ సినిమా ఏ సినిమా కావచ్చు సార్, అది మనకు తెలియదు. అందరికీ చెప్పాం, అందరికీ ప్రపోజల్ ఇది. అదే 26 రావచ్చు, 26 జనవరి ఖాళీ, సెప్టెంబర్ 2 ఖాళీ, మార్చి 7 ప్రస్తుతానికి ఇంకా ఖాళీగానే కనిపిస్తుంది. వెనకాల ఇన్ని ఖాళీ డేట్స్ ఉన్నాయి, లేకని కాదు. సరే, మన ప్రియారిటీ నేను మీ అందరికి ఓపికగా సమాధానం ఇస్తాను. మనం హిస్టరీలోకి వెళ్దామా? RRR 3 నెలలు 6 నెలలు పోస్ట్పోన్ అయింది, ఆగలేగా. సలారు పోస్ట్పోన్ అయింది, ఇరగా తీస్తుందా లేదా? జనాలు రెడీగా ఉంటారు. అసలు అది మన అపోహ, ఇలా చేసాము అలా రాదేమో ఇలా రాదేమో. సినిమా మనం ఇచ్చే కాంటెంట్లో విషయం ఉందనుకో, టీజర్లో ట్రైలర్లో వాళ్ళు రెడీగా ఉంటారు. సోలోగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? అడ్వాంటేజ్ కదా, ఆప్షన్ ఉండదు వాళ్ళకి.